హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎక్కడ కుక్ ఇలా ఉంటుంది కానీ 10 డేర్ 1 2 3 అయ్యో 3 లోనే అవుట్ అయిపోయింది. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి నా ఛానల్ అంటున్నారు? జాను లేదని చూస్తున్నారా? జాను వచ్చేసాయి. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ వ్లాగ్ తో అయితే వస్తున్నాము. ఈరోజు అయితే ఫ్రెండ్స్ అందరూ చాలా రోజుల తర్వాత అయితే కలిసాము. అది నైట్ అవుట్ చేద్దాం అనుకున్నాం. ఇంత 3 years లో ఇదే ఫస్ట్ టైం చెయ్యడం. సో ఎట్లుంటుందో నేను వ్లాగ్ చేసి నాకు మెమరీగా ఉంటుంది కాబట్టి నేను గుర్తుగా అయితే పెట్టుకుంటా. ఈ రోజు ఏమేమి చేస్తామో అన్ని చూపించేస్తాను. ఈ రోజు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మేము ట్రై చేస్తాం. ఓకే, మేము ఉండేది 4 members. మేము 4 members అయితే చాలా క్లోజ్. ఈ ముగ్గురు ఇంట్రోవర్ట్సే, ఒక్క ఎక్స్ట్రోవర్ట్ మాత్రమే మేఘ్నా. తినుంటేనే అక్కడ కామెడీ జరుగుతుంది, లేకపోతే మేము ముగ్గురు కూర్చొని సైలెంట్ గా మొఖాలు అయితే చూసుకుంటాము. ఎట్లా మాట్లాడతారా నాకు అర్థం కావడంలా. ఇప్పుడైతే ఇంకిద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తాను, ఉండండి. ఫ్రెండ్స్ వీడియో అనగానే ఫోన్లు చూసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి అయితే సోకులు సుజ్జు ఏమో జుట్టిప్పేసి చెప్పాను కదా, కామెడీ అయితే ఈ వ్లాగ్ లో అయితే బీభత్సంగా ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది మేఘ్నా వల్ల మాత్రమే. మేఘనా అది కూడా కొంచెం టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కదా. నేను తీస్తున్నాను వీడియో, గుర్తు పెట్టుకోండి. మీరు కూడా ఫోన్ లోనే తినండి. ఇదంతా మీకే, కానీ మీ బదులు నేను తింటాను. నేను తింటే మీరు తినట్టు ఉన్నాను. పాపాలు ఫస్ట్ మీ గ్యాంగ్ నోటి తోసి ఫస్ట్ బయటికి. ఈ రోజు అయితే మేఘ్నా అయితే ప్రాజెక్ట్ తెచ్చింది. అది ఎంత వరకు కనిపిస్తుందో నాకైతే తెలియడంలా. మాక్సిమం మేమైతే ఆఫ్ చేయి మేము చూస్తాం. మేమైతే ప్రాజెక్టర్ అయితే మేఘ్నా తెచ్చింది. వీళ్ళిద్దరు చక్కలు చీకట్లో మాట్లాడుతాండ ఏదో ఒకటి. ఏంటి అమ్మాయి చీకట్లో మాట్లాడుతాంది అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మేఘ్నా అయితే ప్రొజెక్టర్ తెచ్చింది. ఇంతవరకు అయితే మేము ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేనైతే మీకు వ్లాగ్ చేస్తాను. ఎలా ఉందో మీరు కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడైతే ప్రొజెక్టర్ చూపిస్తున్నా. కోసం వెంటనే మీ పళ్ళు తెల్లగా ఉండాలంటే వాడండి కోల్గేట్ సెన్సిటివ్ పేస్ట్ మాత్రమే. దాంతో మీ పళ్ళు నాలా కలర్ గా వచ్చేసింది ఫ్రెండ్స్. అసలు ప్రాజెక్ట్ ఫుల్ గా ఉంటుంది, నిజంగా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చాలా బాగుంది, కానీ కొంచెం మెత్తగా ఉంది. సుజ్జు చాలా బాగున్నావు. అట్లంతా ఏంటి ఇట్టుంది లైటింగ్, దీని కింద కూర్చోండా దమ్ముంటే నిజంగా దమ్ముంటే పెట్టాలా? నిజంగా ఉంటే మూడు పెట్టదు. ఆపిల్కి ఏమి లేదటైతే, కానీ పెడతాం. ఏమో వీడియో తీస్తున్నారు మనకి. దాని వెనకాల నా దగ్గరికి కాన్నా నో దగ్గరికి వచ్చాము. ఆ పిల్ల దయ్యం పోయి ఇప్పుడు పెడతాం. ఎక్కువ భయం అంటే దయ్యం అంటే కంటెంట్ ఏమైనా కంటెంట్ ఇవ్వు. కంటెంట్ అదే బిగ్ బాస్ అవి నచ్చలేదు, ఎందుకంటే అవి డిక్రేట్ చేసింది కాబట్టి. మీకు అగ్ని పరీక్షలు ఇష్టమైన క్యాండిడేట్ చెప్తారా? నాకేమో చెప్పేదా? శ్రీముఖి ఎలా కంటెంట్ అవుతుంది? నాకు బిగ్ బాస్ నచ్చదు.
కానీ ఊరికే చూస్తాను గైస్. కానీ ఒకటి, మీరంతా అసలు ఆ బిగ్ బాస్ అవన్నీ ఎందుకు చూస్తారు నాకు తెలియదు. నేను మాత్రం గొడవ చూస్తాను. జుట్లు పిక్కో కొట్టుకుంటారు. అబ్బా, అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు. ఇద్దరు జుట్లు పిక్కో కొట్టుకుంటే ఎట్టుంటుందంటే ఆ ఎంజాయ్మెంట్ మనం చెప్పలేం. మీకు కావాలంటే ట్రై చేస్తాం. బాగా ఒకసారి జుట్లు పిక్కో కొట్టుకుంటాం. మరి గట్టిగా ఉంటుంది కదా అక్క, పిన్న తింటే క్రిస్పీగా. ఒక నిమిషం, ప్రాజెక్టర్ కోసం మేము ఎన్ని కష్టాలు పడినామో చూడండి. ఇంత పెట్టి ఇక్కడికైతే మేనేజ్ చేయగలిగాం. అప్పటి నుంచి కోల్గేట్ యాడ్ ఇస్తున్నామని అయితే ఏమనుకోకండి. మేము ఏదైనా మూవీ చూసేటప్పుడు అప్పుడైతే నేను వీడియో షూట్ చేస్తాను. ఇక్కడ మేమైతే చాలా మూవీస్ ఎతికాం కానీ లాస్ట్ కి అయితే హాయ్ నాన్న మూవీ అయితే చూస్తున్నాము. సారీ గైస్. నార్మల్ గా ఫ్రెండ్స్ చూద్దాం, ఏదో ఒక మూవీ చూద్దామని ఇదైతే చూస్తున్నాం. ఏని ఎంకమ్మా ఉండే ఉండే ఒక మూమెంట్ నువ్వు సారీ సరే మీకు మీ అందరి కోసం పాలు పడదు. ఇప్పటికే అలసిపోతున్నారు అందరూ. ఏంటి మేఘనా, నీ కళ్ళల్లో దెయ్యం కనిపిస్తుంది. ఈ రోజు మేము చూసేది దెయ్యం సినిమానే. దేవుని మాకు చూస్తే నేను వెళ్ళిపోతాం మా ఇంటికి. కానీ అప్పుడు వెళ్ళిపోయినా కూడా మేము ముగ్గురు దెయ్యం సినిమానే చూస్తాం. అట్లా ఎక్కడ చూస్తారు మీరు అసలు? సో అంతా జాబ్ పెట్టించు బూబు. ఏం చెప్పను, ఏమి చెప్తాను? మేఘన వాయిస్ ఓవర్ ఇస్తావా నాకు ప్లీజ్? ఎక్కడ కుక్ ఇలా ఉంటుంది కానీ ఎట్టుంటుంది అది. ఎట్లుండదు ఇట్లా పెట్టుకొని ఇట్లా 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 ఇట్లా. ఏమైంది? నాకు అర్థం కాదు. పాపం మేఘనా ఏమో తనకలాడుతుంది. తను కూర్చొని కనిపిస్తుందో లేదో నాకు తెలియడం లేదే. ఈ లైట్ వేసొచ్చు. లైట్ ఏవా, టార్చ్ వేస్తావా? ఇక్కడ చూడండి, మేఘనా ఏమో పాపం తనకలాడుతుంది. మేము ముగ్గురు ఏమో ఆడుకుంటున్నాము అనుకొని హ్యాపీగా. ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. జెన్నీ ఇక్కడ రా. నా పక్కకు రా జెన్నీ, ఇంకా పక్కకు రా జెన్నీ, ఇంకా రా జెన్నీ, ఇంకా నేను జర్నీ అయితే పాప్కార్న్ చేసేకొచ్చాము. నైట్ 1:30 ఏమో అవుతుంది. మేమైతే ఇప్పుడైతే అగ్ని పరీక్ష అయితే చూస్తున్నాము. ఆ హాయ్ నాన్న మూవీ చూసాం గానీ అంతగా ఏమనిపించలా. పట్టుకొని సగం నుంచి అయితే మాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా బోర్ కొట్టేసింది. అందుకనేసి కొంచెం వైబ్ అవుదాం అనేసి ఇంకా మేమైతే సాంగ్స్ పెట్టుకున్నాము. ఇగ్నోర్ గైస్, మీకేమన్నా ఈ వీడియో కానీ కొంచెం నచ్చకపోతే సారీ, నేనేం చెప్పలేను. అంటే నార్మల్ వీడియోస్ కంటే ఇది కొంచెం ఫన్నీగా అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి వీడియో అయితే చేస్తున్నాం. మేము ముగ్గురు అయితే నార్మల్గా డ్యాన్స్ చేస్తున్నాం. మాకు ఇష్టం ఇలా అంతా ఎంజాయ్ చేయడము. చూసి మీరేంటి ఇలా అని మీరేమనుకోకండి. నార్మల్గా అంతే. ఇంకా ఇంట్లో అబ్బాయిలు అయితే బయట తిరుగుతారు, అలా అంతా చేస్తారు. కానీ అమ్మాయిలకి అలాంటి ఛాన్సెస్ ఏమి ఉండవు కదా. సో ఇంట్లోనే వైబ్ అవ్వడం. బాయ్ హాయ్ 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 బచ్చల హాయ్ జనని జనని హాయ్ గుండు నీకేం కావాలో అది ఉంటుంది. ఇంతసేపు అయితే మేము కొన్ని మూవీస్ అండ్ ఐటమ్ సాంగ్స్ అయితే మేము విన్నాము. అండ్ ఇప్పుడైతే 3:39 అయితే అవుతుంది. మేమేమనుకున్నామంటే ఊరికి కొంచెం ఫన్ ఉంటుంది వ్లాగ్ తీస్తున్నా అనేసి ట్రూత్ ఆర్ డేర్ ఆడడం. ఏంటి నా నోటికి రావట్లేదు, నన్ను పెట్టద్దు అచ్చురు ప్లీజ్. నేను ఎట్టున్నది అట్టే పెడుతున్నాను వీడియో. ఇది రాగా ఉంటాను. నాకు గైస్ నాకు ట్రూత్ ఆర్ డేర్ అనడం రావడంలా. నేను అంటున్నాను ట్రూత్ ఆర్ డేర్ అయితే మేము ఆడుతున్నాము. ఎలా ఉంటుందో ఆ గేమ్ అయితే మీకు చూపిస్తాను. మేము కామెడీగా ఆడడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే మేము అందరూ కూర్చున్నాం చూడండి. ఏ మేఘనా, ఇప్పుడైతే ఆ బాటిల్ ఖాళీ బాటిల్ అయితే ఇక్కడ పెట్టాం. ఇది రౌండ్ అయినాక ఇది ఎవరికి వస్తే వాళ్ళని క్వశ్చన్ అడగదాం. అటండి. ట్రూత్ ఆర్ డేర్ అయితే ఆడుతున్నాము. ఇది కానీ ఇంట్రెస్టింగ్ గా లేకపోతే ఇంకొక గేమ్ కి అయితే షిఫ్ట్ అయిపోతాం. చూద్దాం. జనని ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు చేయండి. సుజ్జుకి అయితే వచ్చింది. ట్రూత్ ఆర్ డేర్. తనైతే డేర్ చెప్పింది. ఒక నిమిషం దగ్గర తీసుకొచ్చు. డేర్
సరే డేర్ ఏందో చెప్పలేక తిను పుషప్స్ చేయాలా ఎన్ని పుషప్స్ 10 10 పుషప్స్ అయితే చేయాలంట. మనం చూద్దాం తను చేస్తుందా లేదా ఫస్ట్ అయితే చూద్దాం. చేయకపోతే చూద్దాం ఫస్ట్ తను చేస్తుందా లేదా చూద్దాం. చేయకపోతే ఇంకొకటి ఏమైనా ఇద్దాం. అంతే. అయితే పొజిషన్ కి అయితే వచ్చింది. చూద్దాం తను ఎన్ని పుషప్స్ చేస్తుందో. మేమైతే 10 డేర్ ఇచ్చాం. 1 2 3 అయ్యో 3 లోనే అవుట్ అయిపోయింది. పుష్ మేఘనానే చూతా డేర్ మేఘనా I'm always glad. డేర్ అంట. తనకైతే మనము గోడ కుర్జీ ఏమంటారు సుజ్జు వాళ్ళకు చేయి గోడ కుర్జీ అయితే వేపిద్దాం. అది ఒక 1 మినిట్ వరకు అయితే నువ్వు కొడుకు చేసుకోండి గోడ కుర్చీ అయితే మనం అయితే ఇప్పుడు చూద్దాము. చేసేదేమో ఎక్కువ మినిట్స్ ఉంటాను అని అయితే అంటాంది. ఎన్ని మినిట్స్ ఉంటుందో మనం చూద్దాం. లెక్కేసండి మీరు కూడా ఎన్ని మినిట్స్ నీ బట్టు నీ లెగ్ ఒకే రేంజ్ ఉండాలి. చీటింగ్. గోడ కుర్చీ గైస్ ఇది తప్ప అయితే మీరు చెప్పండి 30 సెకండ్స్ అయితే అయింది. 30 సెకండ్స్ అయిందంట. జర్నీ చెప్తాంది. ఇంకా చూద్దాం. 1 మినిట్ ఉందామని అయితే మేమైతే చెప్పాము. ఏ 30 సెకండ్స్ కే దీని కాళ్ళు నొప్పి వచ్చేస్తానంట ఫ్రెండ్స్. 45 సెకండ్. ఏమవుతుంది మేఘనా? కాళ్ళు కింద నుంచి పై వరకు 1 మినిట్ అయింది. ఓకే ఏమో మంత్రాలు చేస్తాను చాతబడి. సబ్స్క్రైబ్ చేయండి మేఘనా. ఓకే గైస్ 1 minute 30 seconds. ధీరా 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 రామ ధీరా చాలు. ఇప్పుడైతే జాను ట్రూత్ అడేరా అడగండి ట్రూత్ తీసుకున్నాను గైస్ నేనైతే. వాళ్ళు మాత్రం ఇది ట్రూత్ తీసుకున్నారు అంటే డేర్ తీసుకునే గట్స్ అయితే మేఘనాకి సుజ్జుకుంది. నేను అన్ని చేయలేను అందుకని ట్రూత్ తీసుకున్నా. ఏదైనా నిజం చెప్తామని ఎవరు తీసుకోవాలని అవుతానే. చూద్దాం. ఏదో ఒకటి అడగండి. వీళ్ళిద్దరు ఏమో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏం చెప్తారో చూద్దాం. ఏంటో పెద్ద స్కెచ్ చేశారు. ఇంతవరకు ఇంట్లో తెలియకుండా వాయిస్ బోట్ వాయిస్ జాతర అడుగు ఏం చెప్పు. క్వశ్చన్ అడగండి బాయ్. నా క్వశ్చన్ నాకు తెలియదు. ఇంతవరకు ఎవరికి తెలియని ఒక ట్రూత్ చెప్పు అని నువ్వు అడుగు. నువ్వు అడగక్క అదే అంతే పో. నేను జర్నీ చూసాను. ప్లీజ్ అడుగు జర్నీ. చెప్పు ఏం చెప్పాలి? ఇంతవరకు మీకు తెలియని ఇంటికి కాదు ఇంతవరకు ఎవరికి తెలియని ఒక ట్రూత్. నేను ఇబ్బంది కట్ చేసే లోపల నేను ఏమైపోతాను. కోసం ముగ్గురు మాట్లాడుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఏమో మాట్లాడుకుంటున్నారు. పెద్ద స్కెచ్ చేశారు. ఏమో చూద్దాం. సరే ఇంతవరకు ఎవరికి తెలియలేని ఒక ట్రూత్ చెప్పు. ఇంతవరకు వినిపించుంటుంది వాయిస్ వినిపిస్తుంది. ఇంతవరకు అంటే అన్ని తెలిసే ఉంటుంది. అన్ని మాక్సిమము తెలియంది ఏంటి అంటే నా ఇంటర్ డేస్ లో ఫీజు కట్ను ఎగ్జామ్ ఫీజు కట్ను మనీ అయితే ఇచ్చారు. ఒక 800 ఏమో. అప్పుడు నేనేంటి అంటే నేను అది పెట్టేసి నేను క్యాంటీన్కి వెళ్ళి ఆ డబ్బులు ఏమో పోయింది. మళ్ళీ ఇంట్లో చెప్తే నాకు ఇంకేసేస్తారు అనేసి నేనైతే నా దగ్గర ఉన్న డబ్బులను అయితే నేను అప్పుడైతే ఇచ్చి అడ్జస్ట్ చేసుకున్నా. అదైతే ఇంట్లో అయితే ఇంతవరకు ఎవరికి తెలియదు. అంతే. యాక్సెప్టెడ్. ఏం చెప్పింది? ఇంకా నాకు చెప్పే వరకు చెప్తున్నాను కదా. జననీకి వచ్చింది చూద్దాం. ట్రూత్ ఆర్ డార్ Dad. ఓకే డేర్ తీసుకుని గైస్. వీళ్ళిద్దరు నాకు మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేసి ఇచ్చారు మైక్. మీరు ఇప్పుడు ప్రయత్నిస్తాను. సరే. సరే ఇప్పుడు నువ్వు నీ డేర్ ఏంటంటే నువ్వు ఇప్పుడు నీ మూతిని ఇట్లా ప్రొఫైల్ ఫోటో తీసుకొని వాట్సాప్ లో డీపీ పెట్టాలి. ఇది పెద్ద ఛాలెంజ్. ఎందుకు అంటే అందరూ మనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరూ చూసేస్తారు కదా మన ముఖాన్ని. దగ్గరికి అయితే తీసుకొని ఫోటో పెట్టాలి. మన ముందరే వీడియోలో చూపిస్తుంది. 1 డే మొత్తం ఉండాలి. కానీ తను పెట్టిన తర్వాత నీకు చూపిస్తాను, నేనే చూపిస్తాను. ఇప్పుడు 1 డే మొత్తం తనకైతే తన సెల్ఫీ తీసుకున్నది దగ్గరికి తీసుకున్న ఫోటో అయితే ఉండాలి. ఇప్పుడైతే తను తీసుకొని పెడుతుంది చూద్దాం. ఎందుకు ఇది జననీకే డేర్ ఇచ్చాము అని అంటే తనైతే ఎక్కువగా సెల్ఫీస్ అయితే ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకో తనకి దగ్గరికి పెట్టుకొని తీసుకోవడం నచ్చదు. అందుకని తనకైతే డేర్ ఇచ్చాము. ఈ డేర్ అయితే తినక కష్టమే. మా అందరికి ఏం లేదు. మేము మామూలుగా ఇంత దగ్గర పెట్టుకొని కూడా మేము తీసుకుంటాం. తనైతే డేర్ అయితే చేస్తాంది. నార్మల్ గా మాతో ఫోటోస్ తీసుకోమంటే మాత్రము వద్దు దూరం నుంచి తీసుకుందాము, అది బ్యాక్ కెమెరా నుంచి తీసుకుందాము అని అంటుంది. ఇప్పుడైతే
చాలా డేస్ గా పెట్టుకున్న డీపీని అయితే చేంజ్ చేస్తుంది చూద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను గైస్. స్నాప్ నుంచి డౌన్లోడ్ చేసి దేవుడు ఫోటో పెట్టుకున్నాను. చూద్దాం పెట్టిందా లేదా. లేదు లేదు మాట్లాడి పంపిస్తే మా లేదు లేదు లేదు. ఇప్పుడైతే దీన్ని పెడతా అండి చూద్దాం. ఇప్పుడు చూపిస్తుంది ఏదాండి ఇక్కడ ఫేస్ కూడా జూమ్ చేయనంత అయితే ఉంది. ఇది మనం ఇది 1 డే మొత్తం పెట్టుకోవాలి. చూసేయాలి ఏ మేఘ్నా నీ ఫోన్ వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు పెట్టుకుంది ఇప్పుడు ఎప్పుడు పెట్టుకుంది అట్టుంటుంది మరి బూచి. మీ కల్లోకి ఏమీ వస్తుంది జాగ్రత్తగా ఉండండి. డే కంప్లీట్ ఓకే. మేమైతే 5:30కి అయితే పడుకునేసాము. ఎక్కువ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడైతే మేమైతే మూవీస్ చాలా బాగా చూసేద్దాం, ఒక 2-3 మూవీస్ అన్నా చూద్దాం నైట్ అంతా కూర్చొని అనుకున్నాం. కానీ ఒక్క మూవీ కూడా ఫుల్ చేయలే. ఇంకా కొంచెం అయితే పడుకునేసాం. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ అయితే లేసారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నారు. సో ఇంకా సరే ఎండప్ ఇద్దామనేసి నేను వీడియో అయితే క్లిప్ చేస్తున్నా. చెప్పండి. నేనైతే ఇదైతే మెమరీ కోసం అయితే ఈ వ్లాగ్ అయితే నేనైతే షూట్ చేశాను. మీకు నచ్చుతుందో లేదో నాకైతే అంతగా తెలీదు, కానీ నాకు మెమరీగా ఉంటుంది అని అయితే నేను పెట్టుకుంటున్నా. ఇఫ్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో, do not forget to like, share, comment and subscribe to my channel. See you in the next video. Bye.